మేము ఫాతిమా నగర్లో అంటే కాజీపేటలో ఫాతిమా నగర్ స్కూల్లో ఆయన వర్క్ చేశారు. ఆయన సత్యమూర్తి పనిచేశారు. అప్పుడు మేమంతా కలిసి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అన్న మరి ఫాతిమా నగర్ ఇదంతా మత ఛాందసం పెరుగుతోంది కదా, ఇది ఏం చేయాలి అని బాధపడుతున్నాను నేనంటే, కట్టని చెల్లి రేపు ఇవన్నీ మన ప్రజాపరమే అవుతాయి కదా. అది ఆయన గొప్ప విశేషం ఏంటంటే దాని నుంచి కూడా నెగిటివ్ దాని నుంచి కూడా పాజిటివ్ ఫామ్ తీసుకురావటంలో ఎంత ఆయనకి నిర్మాణ పద్ధతుల గురించి స్పష్టమైన అవగాహన ఉంది. అప్పట్లో చారు మజుందారు విప్లవోద్యమంలో ప్రజా సంఘాల పాత్ర గురించి సిద్ధాంతరీకరించలేకపోయారు. వాటి నిర్మాణం గురించి చారు మజుందార్కి వివరంగా రాసి ఆయన్ని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. కేఎస్ చదివింది తక్కువే అంటే డిగ్రీలు అవి ఏం లేవు కదా, మామూలు చిన్న స్కూల్లో చదివారు. పట్టుదలగా ఇంగ్లీష్లో మార్క్సిస్ట్ గ్రంథాలను అధ్యయనం చేశారు. గ్రామీణ రైతాంగానికి మార్క్సిస్ట్ అర్థశాస్త్రాన్ని బోధపరిచారు. అది ఆయన ఎంత అర్థం చేసుకుంటే అలా బోధపరిచి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. విరసం నిర్మాణానికి ప్రజా సంఘాలను నిర్మించుతుండే దశలో విరసం ఉన్నప్పుడు దాన్ని ఎలా పెంచాలి, ఎలా చెయ్యాలి అనేది జ్వాలాముఖితోనూ చెలసాంతోనూ డిస్కస్, అలా ఏ పాయింట్ తీసుకున్నా దాన్ని కూలంకషంగా చెప్పగలిగే శక్తి కేఎస్కి ఉండేది. ఇప్పుడు ఈ పుస్తకాలు ఎందుకు చదవాల్సిన అవసరం ఉందంటే, ఇదివరకు చదివిన వాళ్ళు సరే, చదివిన వాళ్ళు కూడా మళ్ళా చదవాల్సిన అవసరం ఎందుకు ఉందంటే, మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానాన్ని ఆచరించడానికి అన్వయించడానికి కేఎస్ రచనలు ఎంతో అవసరం. ఆ దిశగా ఆయన చేసిన కృషి మనం మరవలేము. అందుకని అవి ఇప్పుడు మరలా ప్రింట్ చేసినప్పుడు వీటిని చదివి ఆ లైన్కి మనం వెళ్ళగలిగితే చాలా మంచిదవుతుంది. ఈయన ఎప్పుడు అనేవారు, కొత్త తరాన్ని పాత తరం భుజాల మీద నుంచి చూడమని. అంటే పాత తరం అనుభవాల్ని క్రోడీకరించుకుంటూ వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ ముందుకు పడమనేవారు. అలా ఆయన సంపూర్ణ రచనలు అందుకనే ఇలా రావటం వల్ల వాటిని మనం శ్రద్ధగా చదివి అర్థం చేసుకుని చేస్తే ఈ సంపూర్ణ రచనలు ముందు తరాలకి వెలుగును చూపిస్తాయని, విప్లవ విజయానికి దిక్సూచిలా పనిచేస్తాయని అనుకుంటున్నాం మేము. ఆయన ప్రజా సంఘాల గురించి కూడా ఆ ముఖ్యులతో మాట్లాడి, అంటే విరసం అయితే విరసం, లేకపోతే మిగిలిన ప్రజా సంఘాలు వాటిని ఇప్పుడు చెలసాని జ్వాలాముఖి వాళ్ళని విరసం గురించి అలా అన్ని యాంగిల్స్ని కూడా స్పష్టంగా, అందుకనే అంత గొప్ప నాయకుడు అయ్యాడు, అంత ప్రజలకు దగ్గరయ్యాడు. నిర్మాణంలో ఉక్కు మనిషిగా ఉన్న స్వభావంలో చాలా మృదువుగా ఉండేవారు, చాలా మృదువైన స్వభావం. అది ఆ కేఎస్ గురించి చిన్నప్పటి నుంచి మేము ఎరుగున్న కేఎస్. ఆయన బ్రతికుండగా మేము బతికి కాజీపేటలో ఉండగా ఆయనతో గడిపిన రోజులు, ఆ తర్వాత కూడా ఏ అవసరమైనా ఇదైనా ఆయనకి ఫోన్ చేసో ఉత్తరం రాసో చేసుకునేది. ఆ అదృష్టం అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఆ అదృష్టానికి మేము నోచుకున్నందుకు గర్విస్తున్నాను.